నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మసా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కేశవరావు. కేకేను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, త్వరలోనే హస్తం తీర్థం పుచ్చుకోనున్న కేకే. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ నుండి వెళ్లిపోయిన వారు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలో చేర్చుకోమంటూ వెల్లడి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకున్న క్రైస్తవులు. మందమరిలో ప్రచారం చేసిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న కొప్పుల ఈశ్వర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేశవరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి కేశవరావు సీఎం వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేశవరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. కాంగ్రెస్లో చేరుతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాన్స్ మున్షి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం ఇచ్చారు. త్వరలో తన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్లో చేరనున్నారు. పార్టీ నుండి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ రానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరు కలిసి నమ్మించి మోసం చేశారని, రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని తిట్టారని, ఆస్కార్ అవార్డు నటుల కంటే బాగా నటించారని మండిపడ్డారు. చేవెళ్లలో పోటీ చేస్తుంది కాసాని జ్ఞానేశ్వర్ కాదని కేసీఆర్ అన్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు నిబంధనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేద్దామని, రైతుల నుంచే నిప్పు రగిలిద్దామని, ఉద్యమం ఉధృతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి, ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని. నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారు ఉందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాలకసుమన్తో కలిసి మందమరిలో ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా సింగరేణి హైస్కూల్ మైదానం, మందమరి మార్కెట్, కూరగాయల మార్కెట్, బస్టాండ్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలిపారు. ఎవరో వలసవాదులు వచ్చి ఇక్కడ డబ్బు ఎర చూపి గెలవడం, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులను ఇంకా మరి సంరక్షించుకోవడం కోసమే వాళ్ళకి పదవులు అవసరం. మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడో, మరి వాళ్ళకి ఇప్పటికే అనేక కంపెనీలు, 1000 కోట్లకు అధిపతులు. ఇంతకుముందు సుమన్ గారు చెప్పినట్టు ఒక నియోజకవర్గ పరిధిలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తే ఒక్క ఇంట్లోనే 3కి రిజర్వేషన్ కావాలా? ఇంకొక్కరు ఎవరు కూడా లేరా? ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ప్రాంతం అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
అనేక మంది రాజకీయాలలో మాకు కూడా అవకాశం వస్తే తప్పకుండా మేము కూడా ఎదగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ప్రజలకు సేవలు అందించాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి డబ్బులున్నాయి కదా అనే ఉద్దేశంతో మరి ఒక నియోజకవర్గ పరిధిలో ముగ్గురు మరి ఆ రిజర్వేషన్ అనుభవించడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే వాళ్ళు గెలిస్తే కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తారనేది కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ చూపు ఎటుంటుంది, వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ వైపు ఉంటుంది, వాళ్ళ ఆస్తుల వైపు ఉంటుంది, వాళ్ళ కంపెనీల వైపు ఉంటుంది తప్ప కార్మికుల వైపు ఉంటుందా, ఈ ప్రాంతం వైపు ఉంటుందా, ఈ ప్రాంతంలో ఏదైనా కష్టం వస్తే ప్రజల వైపు ఉంటుందా అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక కార్మిక బిడ్డగా, ఒక కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఈ పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా ఉండాలని మా సోదరులందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తప్పకుండా రుణపడి ఉంటాం. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్రంలో మంత్రులుగా వాళ్ళు అధికారంలో ఉండి ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టింది లేదు, ఈ ప్రాంతంలో పిల్లలకి ఏం అవకాశాలు ఇచ్చింది లేదు. దేశమంతా పరిశ్రమలు పెట్టింది కానీ ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా, ఇక్కడ ఏం చేయకుండా, ఇక్కడ పిల్లలకి ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ పదవుల్ని వాళ్ళు ఒక అవకాశంగా, సాధనంగా వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ప్రజల సంక్షేమానికి కానీ వాళ్ళు పనిచేస్తలేదు. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా వాళ్ళ దళితుల్లో దేశంలోనే ధనవంతుడు వివేక్ కుటుంబం, వేల కోట్లు ఉన్నాయి. వాళ్ళు అసలు ఈ ఎస్సీ సీట్లో ఎందుకు పోటీ చేయాలి? జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా, వేరే దళితులకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఈ రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు? 50 ఏళ్ళుగా ఒకటే కుటుంబం ఈ రిజర్వేషన్ వాడుకొని కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చిరామణి అవుతూ వేరే దళిత నాయకులు నిగనీయకుండా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజల్ని కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా మరి దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారం పెట్టుకుందంటే పార్టీలు, ఎన్ని పార్టీలు మారుతారు? ఏదైనా ఒక పార్టీలో కుదురుగున్నారా? ఎన్ని పార్టీలు మారుతారు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని పార్టీలు మారుతారు? ఇప్పటికి కూడా కాంగ్రెస్లో వాళ్ళకి టికెట్ వచ్చింది, చివరిదాకా చచ్చిపోయేదాకా కాంగ్రెస్లో ఉంటామని వాళ్ళు గ్యారెంటీ ఇస్తారా? తండ్రి కొడుకులు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ. సో పూటకు పార్టీ మారేటటువంటి వాళ్ళు, స్థిరత్వం లేనటువంటి వాళ్ళు, ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేయనటువంటి వాళ్ళు, కేవలం కొంతమంది ఏజెంట్లను పట్టణాల్లో, మండలాల్లో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని రాజకీయం నడిపేటటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల మన ప్రాంతానికి కానీ, ఇక్కడ ప్రజలకు కానీ ఏం ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రజలు కోరుతా ఉన్నా. ఇక్కడ జరిగేటటువంటి పోటీ గుణవంతుడైనటువంటి ఈశ్వరన్నకు, ధనవంతుడైనటువంటి వివేక్కు జరుగుతున్నటువంటి పోటీ. అదేవిధంగా మా వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఆల్రెడీ పెడుతున్నారు, కోటీశ్వరులు కావాలా, మన మధ్యలో ఉండేటటువంటి ఈశ్వరుడు కావాలా అని చెప్పి వాళ్ళకు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దయచేసి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న చాలా హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలందరూ ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. ఒక మహిళకు 2500 రాలే, ఇప్పటికీ సిలిండర్, గ్యాస్ సిలిండర్లు రాలే, ప్రతి ఇంట్లో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, ఏ ఇంటికి చేయలే. పెన్షన్లు 4000 చేస్తామన్నారు, రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. మా నిరుద్యోగ పిల్లలందరికీ 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్కి రాగానే ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నారు. సో అట్లా ఆశ పెట్టి అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేరు. మరి వాళ్ళకు ఒక సురుకు తలగాలి. వాళ్ళకు ఒక సురుకు తలగాలంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలన్నా ఈ పార్లమెంట్ ఎన్నికల వేదికగా ఒక్క సురుకు వాళ్ళకు కొంచెం తగిలితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ అసెంబ్లీలో కానీ, తర్వాత ఇక్కడ బయట కానీ, క్షేత్రస్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళ మెడల్ వంచి వాటిని వాళ్ళు అమలు చేసేటట్టుగా చేసే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. పార్లమెంట్లో కూడా గతంలో చాలా సందర్భాల్లో నేను కూడా పార్లమెంట్లో రామకృష్ణాపూర్ పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. మన్నా చర్చిలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న నవవధువులైన మందమరి మాజీ జెడ్పీటీసీ సుదర్శన్ గౌడ్ కుమారుడు సునీల్ గౌడ్, భార్గవి దంపతులను ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మాతృమూర్తిని పరామర్శించిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్ ఇంటికి వెళ్లి వారి యొక్క మాతృమూర్తి అనారోగ్యంతో ఉండడం వారిని సందర్శించి వారికి మనోధైర్యాన్ని
నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, తేజావత్ రాంబాబు, చంద్రగిరి ఎల్లయ్య, సుధాకర్, రామకృష్ణ, కనకరాజు, వేణు, వెంకట్ రెడ్డి, సాయిరాం, మహేందర్, సత్తయ్య, మల్లేష్, కనకం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మార్నింగ్ డే యాక్చువల్లీ జీసస్ క్రైస్ట్ చేసిన సాక్రిఫైసెస్, అంటే మనం బాగుండాలని చెప్పి ఆయన ఎన్ని బాధలు పడ్డాడో అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకునే రోజు. ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు మనము ఈ కలియుగ ప్రాంతంలో చూస్తుంటే అందరూ వాళ్ళదే చూసుకుంటుంటారు. పక్క వ్యక్తి ఎంత బాధపడుతున్నా, వాళ్ళకి ఏం నష్టం జరిగినా నాది కాదులే, మనకెందుకులే అని చెప్పి చూసి చూడనట్టు వెళ్ళిపోయే రోజులు ఈరోజు. అయితే ఈ గుడ్ ఫ్రైడే నాడు నా అందరితో విజ్ఞప్తి, జీసస్ క్రైస్ట్ని గుర్తు చేసుకొని ఆయన చేసిన సాక్రిఫైసెస్ ఇతరుల కోసం, మన మనుషుల కోసం ఎన్ని బాధలు పడ్డాడో ఒకసారి గుర్తు చేసుకొని మన వంతు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, చిన్ననాటి నుంచే నేర్పిస్తే అది వాళ్ళకు ఒక హ్యాబిట్ లెక్క అయిపోతుంది. వాళ్ళు పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. చిన్ననాటి నుంచే ఇతరులకు హెల్ప్ చేస్తే, సహకారం ఇస్తే మనిషి అన్నవాడు బాగుంటుంది. మనం ఒక సమాజంగా మనం ముందుకు సాగవచ్చు, ఒక సమాజంగా మనం సంతోషంగా బతకొచ్చు అని చెప్పి చిన్ననాటి నుంచే నేర్పితే మన సొసైటీ చాలా మంచి బాటలో వెళ్తుందని చెప్పి నేను నమ్ముతాను. కాకా గారు కూడా అదే నమ్మారు, మీకు అందరికీ తెలుసు. నేను పుట్టకనే ముందు పెద్దపల్లి ప్రాంతంతో కాకా గారి అనుబంధం ఉంది, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే నాడు ఒకటే ఒక మెసేజ్, నేను కూడా నా అనుబంధం జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్లో చదువుకున్నాను నేను చిన్నప్పుడు. అండ్ చిన్ననాటి నుంచి ఆ ట్రైనింగ్ నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు మాకు కంపల్సరీ కల్చర్స్ అని చిన్నప్పటి నుంచి నేర్పించేటోళ్ళు. చర్చికి పోయి సండే నాడు మాస్ అటెండ్ చేయడం, అదంతా నేను 4th క్లాస్ వరకు ఆ ట్రైనింగ్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా మన సరౌండింగ్స్లో మన చుట్టుపక్కల పిల్లలు కానివ్వండి, మన ఫ్యామిలీలలో కానివ్వండి, సహకారం అనేది ఒక గుణము. అది చిన్నప్పటి నుంచే నేర్పాలి. పెద్దగా అయినాక వచ్చేసి ఇప్పుడే చెప్తుండే వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు అని చెప్పి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ మంచి బాటలో ఉండి మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి నమ్ముతాను. మీ అందరి గుడ్ విషెస్, బ్లెస్సింగ్స్ నాకు కొనసాగించాలని, ఈ ప్రజాక్షేత్రంలో ఆ భగవంతుని కృప వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతోని ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆ యేసయ్య ద్వారా ప్రజాసేవకు ముందుకు వచ్చినటువంటి మా వంశీ గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఆ ప్రభు ద్వారా ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి అంటే కాబోయే నాయకునికి మనం ప్రార్థన చేస్తే దేవుని బలం ఉంటుంది. అలాగే వారి తండ్రి గారు మన ఎమ్మెల్యే గారు, పెద్దనాన్న గారు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే గారు, మా తాతగారి ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో మనం చూసాం. వీరి ద్వారా ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ ఘనమైన కార్యాలు చేయడానికి దేవుని యొక్క కృప కూడా కావాలి, దేవుని యొక్క సహాయం కూడా కావాలి. కాబట్టి మేము ఏదో ఆశించి కాదు, వారి కోసం ప్రార్థన చేయాలనే ఉద్దేశం కలిగి మేము రమ్మన్నప్పుడు వారి టీం అందరితో రావడం చాలా సంతోషం. వంశీ గారు, దేవుడు ఇంకా మిమ్మల్ని
ఘనంగా వాడుకుంటాడు, ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. మీ కొరకు ఈ రామకృష్ణపురంలో ఉన్న సంఘం అన్ని ప్రార్థన చేస్తాయి. నేను రామకృష్ణపురం పాస్టర్ అసోసియేషన్కి సెక్రటరీని కాబట్టి నేను మీ కొరకు ప్రార్థనలు చేస్తాము. మా సంఘంలో అలాగే చర్చిలో ప్రతి చర్చి పాస్టర్కి మీ గురించి నేను తెలియజేసి ప్రార్థన చేస్తాము. మీరు మాట్లాడిన తర్వాత మీ కొరకు సంఘం అంతా కలిసి ప్రార్థన కూడా చేస్తారు. ఈ సమయము కాగా గుడ్ ఫ్రైడే వేడుకలను మందమరి పట్టణంలో శుక్రవారం నాడు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకలను పట్టణంలోని అన్ని క్రైస్తవ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజునే క్రైస్తవులు ముఖ్యమైన పర్వదినంలో ఒకటిగా గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. ఈ వేడుకల సందర్భంగా పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. చర్చి పాస్టర్ రేవరెండ్ జెర్మియా ఆధ్వర్యంలో సిలువ పైన యేసు పలికిన 7 మాటలు ధ్యానించి యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకున్నారు. ప్రార్థనను విని దేవుడు ఆ యొక్క మాటను శిలువ మీద పలికినట్టుగా మనం చూస్తున్నాము. అదే విధంగా 3వ మాటను చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుతో ఇదిగో నీ తల్లి అని మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి 3వ మాటను చూసినట్లయితే తన యొక్క కుటుంబం గురించి ఈ మాటను పలికినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం కదా. ప్రియమైనటువంటి యోహాను కదా తన తల్లిని గురించి తన బాధ్యతను అప్పగించినప్పుడు ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద పలికినాడు కదా. అక్కడ చాలా ఆయన కొరడా దెబ్బలు తిని అవమానములు పొంది ఆ యొక్క గొల్గొతా అనే కొండ మీద ఆయన శిలువ మీద ఉండి కూడా తన తల్లి బాధ్యతను ఆయన మరిచిపోలేదు కదా. అక్కడ ఆమె నిలుచుండి చూచుచున్నది. మరి మనము విశ్రాంతి దినమున ఆయన యెరూషలేములోనికి జయప్రకాశము చేసినప్పుడు మరి ఆమె తల్లి అక్కడికి చేరవచ్చినట్లుగా మనము చూస్తున్నాం. యెరూషలేములో ప్రవేశము చేయుటకు ఆ యొక్క మధ్యరాదివారము రోజున ఆ తల్లి అక్కడికి చేరుకొని ఉంటున్నది. కాబట్టి అనేకులు ఆ యొక్క యేసు ప్రభువును నిందించుటయు ఆ యొక్క యేసు ప్రభువును కొరడా దెబ్బల చేత హింసించుచున్నప్పుడు ఆమె యొక్క వర్తమానమును తెలుసుకొని పరుగు. సామాజిక సేవాభావం అంకుటిత కృషితో సమాజ సేవ చేస్తే లయన్స్ క్లబ్ కార్యవర్గంలో ఉన్నత పదవులు అలంకరించవచ్చని లయన్స్ క్లబ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమన్లు రాజిరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో గల లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో లయన్స్ క్లబ్ జిల్లా సమావేశాలకు దూర ప్రాంతాలకు వెళ్లి జిల్లా రాష్ట్ర గవర్నర్లను కలిసే ఆచారం ఉండేదని, కానీ నేటి ప్రపంచంలో జిల్లా రాష్ట్ర గవర్నర్లు స్థానికంగా సభల వద్దకే వచ్చి కలిసే అవకాశం వచ్చిందని, ఇది ఎంతో శుభసూచకమని అన్నారు. మనమంతా కలిసి పనిచేసి లయన్స్ క్లబ్ తరపున సేవలు అందించే పదవులు అవే మన ముందుకు వస్తాయని ఆయన అన్నారు. నడిపల్లి వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా, అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా సింహరాజు కోదండరామ్ గారు, అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మూర భద్రేశం గారు ఎన్నుకోబడ్డారు. కాబట్టి వారిని ఎన్నుకున్నటువంటి ఓటర్లకు ఈరోజు లైన్ మెంబర్స్కి కృతజ్ఞత చెప్పడానికి ప్రాంతాల వారీగా ఈరోజు మంచిర్యాల పట్టణానికి వచ్చి వాళ్ళందరికీ ఒక సభ ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే సంస్థ యొక్క గొప్పతనం, సంస్థకు సేవ చేయడానికి ఎన్నుకున్న అటువంటి ఓటర్లను థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి లైనిజంలో గత 50 సంవత్సరాలుగా మంచిర్యాల పట్టణంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు లైన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి సేవల కంటే అత్యధిక సేవలు చేసి ఇక్కడ చేయబోతున్నారు. అలాగే సంవత్సరం మంచిర్యాల క్లబ్ 50 సంవత్సరాల క్లబ్బు, దానికి ఏంటంటే డిస్ట్రిక్ట్ గవర్నర్గా నడిపల్లి వెంకటేశ్వర గారు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా చాలా చక్కటి సేవా కార్యక్రమం చేయడానికి ప్లానింగ్ చేయబోతున్నారు. కాబట్టి మరొకసారి ఈ లైనిజంలో ఉన్నటువంటి ప్రాంతం యొక్క లైన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ లైన్ హనుమన్ల రాజిరెడ్డి డిస్ట్రిక్ట్ గవర్నర్. నడిపల్లి వెంకటేశ్వరరావు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలను గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు చేస్తూ ఉన్నాను క్లబ్ తరఫున. 50 సంవత్సరాల లయన్స్ క్లబ్లో ఈ సంవత్సరం నన్ను మన ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలు కలిపి T20 జిల్లా లయన్స్ T20 జిల్లాకు నన్ను గవర్నర్గా ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాతో పాటు సింహరాజు కోదండరామ్ గారు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్గా,
సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్గా మోర భద్రేశం గారిని ఎన్నుకున్నందుకు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి లైనిజం ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు రేకుర్తి ఐ హాస్పిటల్ అయితేమి బెల్లంపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ద్వారా రోజుకు దాదాపు 80 మందికి ఉచితంగా కళ్ళకు ఆపరేషన్ చేయడం, మరి దాదాపు 1000 మందికి మాతా శిశు కేంద్రం లాంటి హాస్పిటళ్లలో ఆర్తులకు ఉచితంగా రోజు 1000 మందికి పైగా అన్నదానం చేయడం, అలాగే మరి ఎన్నో డయాబెటిక్ క్యాంప్స్, దాదాపు ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్ట్స్, దాదాపు 70 బాడీ ఫ్రీజర్స్ అయితేనేమి, ఒక 25 మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, ఎన్నో వైకుంఠ రథాలు అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, ఇట్లాంటి ఉన్నతమైన కార్యక్రమాలను ఈ ప్రాంతంలో ఉన్న ఆర్తులకు గవర్నమెంట్ స్కూల్స్లలో వాటిని అడాప్ట్ చేసుకొని సేవలు చేయడం గత 50 సంవత్సరాలుగా లైనిజం చేస్తున్నది. మరి ఈ సంవత్సరం ఈ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోకి గాను నన్ను జిల్లాగా ఎన్నుకున్నందుకు ఈ ప్రాంతంలో మరొక మా సభ్యులందరి ద్వారా ఈ 106 క్లబ్ల ద్వారా ఈ ప్రాంతంలో సేవలు చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లివ్ లైనిజం. మంచిర్యాల చరిత్రలోనే ఈరోజు సుదినం, ఎందుకంటే మొట్టమొదటిసారి మా మంచిర్యాల లయన్స్ క్లబ్ సీనియర్ మెంబరు నడిపల్లి వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ గవర్నర్గా ఎన్నిక కావడం మరి మా 150-160 మంది సభ్యులందరూ కూడా ఆనందదాయకం. మరి వారు గత కొన్ని 20-25 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు వారు వికాస్తారింగిని అనుకోండి వేరే ఆర్గనైజేషన్లో కూడా ఉన్నారు. లయన్స్ క్లబ్లో గత 3-4 సంవత్సరాలు ముఖ్యంగా లయన్స్ క్లబ్స్ ఎక్కడ అవసరం ఉంటుందో అవసరాలు తీర్చే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. మా మంచిర్యాల లయన్స్ క్లబ్ అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరము ఈ భవన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఐ హాస్పిటల్ కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్ గవర్నర్ పీరియడ్లో మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా ఐ ఆపరేషన్స్ చేయించే విధంగా వారు రాబోయే కాలంలో జూలై 1 నుండి వారి కార్యక్రమాలు స్టార్ట్ అయితే సేవా కార్యక్రమాలు మరి నెక్స్ట్ ఇయర్ వారు అనేక సేవా కార్యక్రమాల్లో వారితో అందరూ కూడా లయన్స్ క్లబ్ మంచిర్యాల సపోర్ట్గా ఉండి అనేక మంది పేదవారికి సేవ చేయడానికి వారు ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు వచ్చేసిన ముఖ్య అతిథి గారు లయన్ రాజిరెడ్డి గారికి మరియు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికల భద్రేశం గారికి, కోదండరామ్ గారికి మంచిర్యాల లయన్స్ క్లబ్ తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మందమరిపట్నంలో ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వాసాల సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి పార్టీ అధ్యక్షులు సంజయ్ కుమార్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పతాకావిష్కరణ చేశారు. అనంతరం సంజయ్ కుమార్ పార్టీలో సీనియర్ నాయకులకు ఉమామహేశ్వరరావు, సంపత్, ఆర్జయ్య, జూపాక సంధ్య తదితరులకు శాల్వాలు కప్పి సన్మానించారు. సంజయ్ మాట్లాడుతూ పేద బడుగు బలిహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దశ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను నెమరు వేసుకుంటూ ప్రజలందరూ రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. మనకు 4.5 కోట్ల మంది జనంకి ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు గారు మరి దాదాపు 1,00,000 మంది నాయకులను తయారు చేశాడు. భారతదేశంలో ఏ నాయకుడు చేయలేదు. మన ఎన్టీఆర్ అన్న తయారు చేశాడు గొప్ప నాయకులుగా. వాళ్ళందరూ కిందట నుంచి పైకి వచ్చారు. మా సంజీవ్ కూడా ఏ రోజైనా ఒకరోజు ఆ రోజు వస్తుంది తప్పి నేను ఆశాభావం కలిగి తెలుగుదేశం ఎక్కడుంది అనే ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాను. తెలుగు వాళ్ళ గుండెల్లో ఉంటుంది తెలుగుదేశం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని అన్న ఆ రోజు 82లో పిలుపునిస్తే వేలాది మంది, కోట్లాది మంది మరి ఇసుక వేస్తే చాలని జనం వచ్చారు. మరి వాళ్ళ ఇది భూస్థాపన చేద్దాం అనుకున్న మరి చాలామంది దీంట్లో ఈ ఉయ్యాల ఊగి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోయారు. తమ్ముడు చెప్పినట్లు ఏనాడో ఒకనాడు మళ్ళీ ఇలాంటి నాయకులకి అవకాశం ఉంటుంది. ప్రజలారా గమనించండి, ఇది కేవలం బడుగు వర్గం పార్టీ. బడుగు వర్గానికి పైకి తీసుకొచ్చే తెలుగుదేశాన్ని మర్చిపోకండి. తెలుగుదేశాన్ని ముందుకు తీసుకురండి. సామాజిక న్యాయాన్ని ప్రజలకు ఇవ్వండి. ఉంటారు మరి ఆయన ఆశయాలు కొనసాగించాలంటే మరి ఆయన యొక్క నీతి, నిజాయితీ, ధర్మాన్ని ఇచ్చిన పరిపాలనని మళ్ళీ ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. కొందరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడుందో అని చెప్పి. ఖచ్చితంగా చెప్తున్నాము, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఇంకో పార్టీ ఉండకుండా పోవాలని చెప్పి ఆశించారో ఇవాళ వాళ్ళు కాళ్ళ గర్భంలో కలిపోతున్నారు. మరి అదే లక్ష్యంతో మిగతా వాళ్ళు కూడా అదే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మరొక్కసారి మరి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి 42వ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. జై. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలపై ఆ నాయకులకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మెదక్ బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా సుభాష్ చంద్ర గౌడ్ విజయం సాధించారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రభాకర్, సాయి కుమార్, లక్ష్మణ్ గౌడ్, మంజులా ప్రకటించారు. సుభాష్ చంద్ర గౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్, శ్రీపతి రావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పరశురాములు గౌడ్, గ్రంథాలయ కార్యదర్శిగా బొత్తుల అశ్విన్ కుమార్, చిరంజీవి, రమేష్ నాయక్, శారద వేగ్లను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా దుమ్మట దుర్గారెడ్డి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా మధు కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను పోచయ్య, జనార్దన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బాపురావు, పాండు సీనియర్ న్యాయవాదులు అభినందించారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు పోచయ్యను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. అనంతరం సీనియర్ న్యాయవాది పోచయ్య మాట్లాడుతూ న్యాయవాదులంతా కలిసిమెలిసి ఉండి మన హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాత్రమే ఓటు హక్కు ఉండేది, 25 మందికి ఉండేది కాదు. కానీ అది పార్షియల్గా డెమోక్రసీ అవుతుంది, పూర్తి ప్రజాస్వామ్యం కాదు అని ఉద్దేశించి పంపినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పంపినటువంటి బైలాస్ని కూడా పక్కన పెట్టి అందరికీ ఫ్రాంచైజ్ చేసుకోవడానికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా బార్ వెల్ఫేర్ను దృష్టి అందు పెట్టుకొని అందరూ కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ తప్పకుండా చెల్లిస్తేనే సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇలాంటి అవసరాలు ఎక్కడున్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే న్యాయం జరిగింది. అదేవిధంగా జిల్లా కోసం పోరాడితే జిల్లా కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాడింది ఒకరు మెదక్ జిల్లా. మరి జిల్లా పోరాటంలో మెదక్ అయింది, మన తెలంగాణ అంతా జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా మెదకోళ్ళది పట్టుదలది ఉద్యమమైన గడ్డ కాబట్టి మన బార్ అసోసియేషన్ను అభివృద్ధి చేసుకుంటూ మనలోని ఐక్యతలందరినీ పెంచుకుంటూ అభివృద్ధి కోసం ముందుకు సాగుతానని ఈ అవకాశం ఇచ్చినటువంటి 84 మంది సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాలయ్య గారు కూడా గతంలో ఒక్కసారి పనిచేసినప్పుడు పరిగెత్తుతూ పనిచేశాడు. మరి ఆయన సలహాలు మరి ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రెసిడెంట్ల స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనకు ఆహ్వానించారు. పార్టీ మారే అంశంపై త్వరలో ఆయన నిర్ణయాన్ని వెల్లడిస్తానని కడియం శ్రీహరి కాంగ్రెస్ నేతలకు చెప్పారు. వివిధ కారణాలతో ప్రజలు బీఆర్ఎస్కు దూరం అవుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కడియం కుమార్తె వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించగా శ్రీహరి పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కడియంతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించిన నేతలు కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యజ్ఞ పూజలు చేసి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యజ్ఞ హోమాలు నిర్వహించి క్యాంపు కార్యాలయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దాచారం గ్రామంలో దేవతామూర్తుల విగ్రహాలకు గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి రామరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దాచారం గ్రామంలో గ్రామ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టంలో భాగంగా శుక్రవారం రోజున గోపూజ, స్థాపిత మహాపూజ, మూలమంత్ర హోమంను, కుటీర హోమంలు, న్యాసంగ హోమంలు, దేవతామూర్తులకు అభిషేకం పండితులచే నిర్వహించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ రామరెడ్డి కుమార్తెలు కట్నాపల్లి రమ్య, శ్వేత, కృష్ణమోహన్ రెడ్డి, రసజ్ఞ, అమరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చేతిరెడ్డి, రామిరెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, గ్రామంలోని పచ్చని పంట పొలాలతో రైతులు ఆనందంతో సుభిక్షంగా ఉండాలని, తమ చేతుల మీదుగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టల కార్యక్రమం చేపట్టడం తాను చేస్తున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. మాది దాచారం గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ కట్టాము. ఎల్లమ్మ దేవత, బీరప్ప టెంపుల్, అక్కమాంకాళి, బీరప్ప, పోచమ్మ, సార్గమ్మ, దుర్గమ్మ, మాతమ్మ అన్ని విగ్రహాలు తీసుకొచ్చి అందరూ గ్రామ ప్రజలు అందరి సహకారం, పెద్దల సహకారంతో అన్ని రేపు ప్రతిష్ట చేస్తున్నాము. అందరు బాగుండాలి, గ్రామంలో అందరు బాగుండాలి, మేము బాగుండాలని పీఠాధిపతి వస్తుంది. రేపు ఆచారం తోట పీఠాధిపతి ప్రతిష్ట చేస్తున్నాం. మాది రామరెడ్డి, మాజీ సర్పంచ్. మేము అందరి ప్రజల సహకారంతో ఈ ఊర్లో గుడులు కట్టిస్తున్నాము. వాళ్ళు కోరుకున్న ప్రకారమే కట్టిస్తున్నాము. వాళ్ళందరి సంతోషం గురించి, ఊరు డెవలప్ గురించి మేము కట్టిస్తున్నాము. వాళ్ళు అందరూ మమ్మల్ని వచ్చి కట్టిమని కోరుకున్నారు. అందు గురించే మేము గుళ్ళు అన్నీ కట్టిస్తున్నాము. ఇంతకుముందు పోలేరమ్మ, బొడ్రవత అన్నీ పెట్టాము. చాలా బాగుంది, సంతోషంగా కట్టించిన గజస్తంభం కూడా పెట్టాము. మాకు మా గ్రామ ప్రజలందరూ మాతో బాగా ఉంటారు. అందు గురించనే మేము వాళ్ళ గురించే ఇవన్నీ సేవలు చేస్తున్నాము. వాళ్ళు మా గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి మేము ఆలోచిస్తున్నాము. సంతోషంగా ఉన్నాం. ఇప్పటికీ దేవతామూర్తులుగా అన్నీ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి ఇంకా ముందు కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి. ఈ ఊరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కేశవరావు. కేకేను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, త్వరలోనే హస్తం తీర్థం పుచ్చుకోనున్న కేకే. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ నుండి వెళ్లిపోయిన వారు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలో చేర్చుకోమంటూ వెల్లడి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకున్న క్రైస్తవులు. మందమరిలో ప్రచారం చేసిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న కొప్పుల ఈశ్వర్. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.